హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే పెద్దగట్టు జాతరకి అయితే వెళ్తున్నాము. ఎంట్రింగ్ అయితే వచ్చేసింది. చూడండి, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఇందులో ఉన్న ప్రత్యేకత కూడా చెప్తాను. వచ్చింది మర్రి చెట్టు కాడికి అయితే వచ్చినాం. మా నాయనమ్మ ముందే వచ్చింది. మేము వచ్చేసరికి కొబ్బరికాయ కొట్టి వచ్చిందంట. మాకు తీసుకోరని చెప్తుంది. 2 కొబ్బరికాయలు 60 రూపీస్ అంట. ఊదికడ్డీలు కూడా అందులోనే ఇచ్చిర్రు. 3 తీసుకున్నాం. ఇంకో స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. మా సాయి సిరి వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇంకా మా జస్టిన్ అయితే మామయ్య ఎత్తుకొని ఎక్కుతున్నాడు. ఫుల్ ఎండలు ఎక్కి ఆడ కూర్చున్నారు. కాళ్ళు నొచ్చి గుళ్ళకైతే వచ్చినాం లోపలికి. టెంపుల్ మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా జాతర కంటే ఇలాంటి టైంలో వెళ్తే మంచిగా ఫ్రీగా చూడొచ్చు. జాతర అప్పుడైతే చూడలేము, ఫుల్ జనం ఉంటారు కదా. చూడండి, చాలా బాగుంది. మొత్తం ఫ్రీగా చూడొచ్చు. ఇంకా ఎండ కొడుతుంది కాబట్టి మేము తిరగలేకపోయినాం, చిన్నపిల్లలు ఉన్నారని. ఎవ్రీ సండే ఫుల్ జనం వస్తున్నారు. ఎప్పుడు వచ్చేటోళ్ళు అప్పుడే. చాలామంది పండగ కూడా చేసుకున్నారు. కోళ్ళు కోసిర్రు, ఏటలు కోసిర్రు, చాలామందే వచ్చిర్రు. టెంపుల్ మొత్తం అయితే మా సిరి వీడియో తీస్తుంది. మొత్తం చూడండి. చూడని వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. దేవుడు కూడా చాలా పవర్ఫుల్. ఏ కోరికలైనా తీరుతాయి. చూడండి, ఇంకో ఇక్కడ పోతురాజు ఉంటాడు చెట్టు కాడన. అయితే ఆన్నే ఏటలు కోస్తారు. ఏటలు కోసేది ఆన్నే పోతురాజు కాడ కోస్తారు. లింగమంతుల కాడ కోయరు. టెంపుల్కి ఎదురుగా పోతురాజు అయితే ఉంటాడు. అవన్నీ ఏటలు కోసినాయి. బ్లడ్ మొత్తం, బండ మొత్తం బ్లడ్డే ఉంది. చూడండి, అదంతా బ్లడ్డే. ఏటలు కోళ్ళు మొత్తం కోస్తారు. చెట్ల కింద కూర్చున్నారు. అక్కడ దేవుడు చెప్తారు కొంతమంది, చాలామంది ఉన్నారు. దేవుడు వచ్చి చెప్తారు. సండే వెళ్ళి అడుగుకోవచ్చు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బాగానే చెప్తారు. మేము కూడా మ్యారేజ్ గాతులుగా వెళ్ళినాం 1-2 సార్లు. ఆయన చెప్తున్నాడు, కావాలంటే వెళ్ళండి. అప్పుడు సండే వస్తారు, చెప్తారు మంచిగానే. ఒక బోనం వండుతున్నారు, చెట్టు కింద బోనం వండుతున్నారు. చాలా ఫ్రీగా మంచిగా ఉంటుంది. గుడి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. పండగ కల్లా అయిపోయింది అనుకుంటా. మంచిగా ఉంది. చూడండి, మొత్తం మా సిరి వీడియో తీసింది. ఇదంతా మంచిగా మొత్తం తీసింది. మా అమ్మ వాళ్ళు అయితే రాలే, బస్సుకు వస్తారు. అమ్మ, నాన్న, మా చిక్కి, జెస్సిని తీసుకొని మేమైతే వచ్చినాము. మా మామయ్య కొబ్బరి చెక్క కొట్టిస్తున్నారు తిందని. ఇక జెస్సి అయితే రావటమే ఇక తాగుతుంది, మజా తాగుతుంది. కూల్ డ్రింక్స్ అంటే ఫుల్ తాగుతుంది. లేపుతూనే ఉంది. కొబ్బరి చెక్క తినుడు, ఒక అంచి తాగుడు, ఒకసారి తినుడు, ఒకసారి తాగుడు. మేమైతే అటు సైడ్కి నిలబడ్డాం. తల చెక్క తిన్నాం, కొబ్బరి చెక్క. సాయి నేను నిలబడ్డాం. చూడండి, గుడి ఇట్లా వస్తుంటే స్టెప్స్ ఎక్కుతుంటేనైతే మొత్తం ఇట్లా చెరువు ఉంటుంది. అలా లోటస్లు కూడా ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి లోటస్లు అయితే, చాలా ఉన్నాయి. చాలా లోటస్లు అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ లోటస్ ఫ్లవర్సే. తెంపుదాం అనుకున్నాం కానీ పోలేదు. మొత్తం చాలా బాగుంటుంది వ్యూ అయితే. మొత్తం చూడండి, ఇక్కడ మర్రి చెట్టు కాడ
పాపం ఎండకు కూడా గుడి ముందు అడుక్కునేటోళ్ళు అయితే కూర్చున్నారు. ఆ ఎండలు ఎర్రటి ఎండల్లో అయితే కూర్చొని అడుగుతున్నారు. కొబ్బరికాయ కొడదామని అనుకున్నాం. ఫస్ట్ దర్శనానికి వచ్చి కొడదాంలే అని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. జెసిగాడైతే ఊరికి ఏడ్చుడే, వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఏడుస్తూనే ఉంది. నాకు అదే పని. సాయి గుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సిరి వీడియో తీస్తుంది. మేము నలుగురం పోతున్నాం. లోపలికి అయితే పోతున్నాము దర్శనానికి. దేవుని కూడా చూడండి. మొత్తం చూడండి. ఇక్కడ లింగమంతులు, సౌడమ్మ, ఎల్మంచమ్మ ముగ్గురు దేవతలు అయితే ఉంటారు. దేవతలు అయితే చూడండి. లోపలికి అయితే వెళ్తున్నాము. అక్కడ హక్కుదారులు ఉంటారు కదా, వాళ్ళే బొట్టు అయితే పెడతారు. పూజారులు ఎవరు ఉండరు. ఆ పాదాలతోనైతే ఇట్లా మనకి ఈపు మీద కొడతారు. అట్లా కొట్టించుకుంటే చాలా మంచిది. ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా కొట్టించుకోండి. హక్కుదారులే ఉంటారు, వాళ్ళు కొట్టి బొట్టు అయితే పెడతారు. మొక్కుకొని అయితే వచ్చినాము. నేను మా బావ ఇద్దరం బయటకు వచ్చినాక మామయ్య, సాయి వీళ్ళైతే పోయారు. వీళ్ళైతే లోపలికి అయితే వెళ్తున్నారు. సిరి, నేను వీడియో తీస్తున్నా, సిరి పోయింది. సిరి, సాయి, మామయ్య అయితే పోయి వస్తున్నారు. పక్కన ఇంకో గుడి ఉంటుంది. సౌనమ్మ, ఎల్మంచమ్మ అయితే ఉంటారు. ఇంకో దేవుడు, ఇంకో టెంపుల్ ఉంటుంది. పక్క పక్కన ఉంటాయి. రావా ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వచ్చినాం. నేను సాయి అయితే ఇక్కడ కొడుతున్నాం. మావయ్య అయితే పోతురాజు కాడ కొట్టిండు. మా బావ అయితే జెస్ని ఎత్తుకొని నీడకైతే ఉన్నాడు. చిన్నపిల్ల కదా, ఎండ కొట్టిద్దని అటు నిలబడ్డాడు. మీ ఇద్దరం అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా మళ్ళీ అటు ఇంకా నాగన్న ఉంటాడు, నాగదేవతకి అయిపోయి అయితే మళ్ళీ అక్కడ కూడా కొట్టినాం. మావయ్య అక్కడ కొట్టేసి వచ్చిండు. అదే పోతురాజు ఎవరో ఏటను కోస్తారు. ఇక్కడ చెట్టు, ఇక్కడ ముడుపులు కడతారు. ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరితే ఇక్కడ ముడుపు కడతారు. మొక్కుకోండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి. ఫోటోలు అయితే దిగుతున్నాం. हत्था विच बस कला सोनिया, तीजी उंगल च तेरा छल्ला सोनिया, सारिया तो सोनी तू रकाने आख के जान. వచ్చినాకైతే ఇక్కడ కూర్చున్నాం. దర్శనానికి పోయి వచ్చి ఇక్కడ మర్రి చెట్టు కిందనైతే కూర్చున్నాం. మా చిన్న మామయ్య, నానమ్మ అందరం అయితే కూర్చున్నాం. ఇంకా అమ్మ వాళ్ళు రాలే. వచ్చినాం అని ఫోన్ చేస్తే బావ తీసుకురావడానికి వెళ్ళిండు. అక్కడ స్టేజ్ కాడ ఉన్నారంటే వచ్చిర్రు. నాన్న, అమ్మ, చిక్కి వచ్చిర్రు. చిక్కి గారు దిగుతుండు. హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది. మాతో రమ్మంటే బస్కి వస్తాను సంబరానికి వాళ్ళతో వచ్చింది, అమ్మ వాళ్ళతో బస్ ఎక్కాలని.
బొట్లు పెట్టడం అయితే ఎవరు వచ్చినా రాగానే బొట్టు పెట్టుకోరు అనేది పెడుతున్నాం. ఒక్కరికి 10 రూపీస్ అంట బొట్టు పెడితే. కొబ్బరికాయలు కూడా చాలా చిన్న కొంచెం అంత ఉన్నాయి, చేతిలో కూడా సరిపోవట్లేదు. బొట్లు అయితే పెడుతుంది. అందరికి బొట్లు పెట్టింది. ఇక అమ్మ వాళ్ళు అయితే దర్శనానికి వెళ్తుర్రు. దర్శనం మీరు వెళ్ళి రండి దర్శనానికి అని మేమైతే ఇక అక్కడ ఫంక్షన్ హాల్కి కాడికి పోయినాం. పక్కనే ఉంది ఫంక్షన్ హాల్ కూడా. మేము ఆడికి పోయి వాళ్ళని కలుస్తాం, మీరు దర్శనానికి పోయిరారని చెప్పినాం. ఫంక్షన్ అయిపోయి అన్నం తిన్నాక ఇట్లయితేనే కూర్చున్నాం. ఇక చాలా రోజుల తర్వాత కలిసిరు కదా, ఎవరు చక్కన వాళ్ళే కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతురు. జేసి సీరి అయితే ఆడుకుంటారు. ఇట్లా కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతురు ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.